ఏదైతే ప్రస్తుతం మిథున్ రెడ్డికి ఆల్రెడీ ఐరన్ మంచం ఇచ్చేశారు, పరుపులు ఇచ్చేశారు, దిళ్ళు ఇచ్చేశారు, 5 రకాల మందులు వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు, ఆయనకి ఇంటి భోజనానికి అనుమతి ఇచ్చేశారు, సేవకుడిని అనుమతించారు, ఓ ఇద్దరిని ప్రత్యేకంగా నియమించారు. ఇదంతా నిన్న సాయంత్రం వచ్చినటువంటిది. నిన్న మనం కూడా వీడియో చేసుకున్నాం ఆయనకి సదుపాయాలని. దాన్ని వెంటనే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో తెలుగుదేశం వాళ్ళు ఇదేమి న్యాయం అన్నటువంటి పాయింట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అసలు సీన్ కట్ చేస్తే అసలు అట్లాంటిది ఏమీ లేదు. మామూలు ఖైదీలతో కూర్చోవాల్సి వచ్చింది, సాధారణ ఖైదీలాగా ఉండాల్సి వచ్చింది తొలి రోజున. ఆయనకి వాస్తవంగా తగిన సదుపాయాలు యాజ్ ఫర్ విఐపి ప్రోటోకాల్ ఇవ్వమన్నారు. చంద్రబాబు గారికి ఎట్లాంటి ప్రోటోకాల్ వర్తిస్తుందో ఆయనకు కూడా అలాంటి ప్రోటోకాలే వర్తిస్తుంది. చంద్రబాబు గారు మాజీ సీఎం అని, ఈయన ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ పక్ష నాయకుడు. ఆ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు వర్తిస్తుంది సదుపాయాలు. ఇంకోటి అనారోగ్యాలకు సంబంధించి ఇట్లాంటివి సహజంగా ఆల్రెడీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది. బట్ అది అలాంటివేమీ ఇవ్వట్లేదు అంటూ వీళ్ళు జైలర్ మీదన కంప్లైంట్ చేశారు. జైలర్ని జడ్జి గారు లైన్లో అడిగారు. ఆ తర్వాతన అంతవరకే జరిగింది తప్పించి ఏమీ ఇవ్వలేదు. పిటిషన్ ఏమన్నారు, ఆ పిటిషన్ వేశారు అంతే. ఇవన్నీ అడుగుతా పిటిషన్ వేశారు, 3 వేరు పిటిషన్. ఇది అడుగుతా వేసినటువంటి పిటిషన్ సందర్భంగా ఎందుకు మీరు అడగచ్చు కదా డైరెక్ట్గా అంటే, ఆ జైలర్ మాట వింటలేదు, పైగా అడమెంట్గా ప్రవర్తిస్తున్నాడు అంటూ కంప్లైంట్ చేయడం, జైలర్తో మాట్లాడారు తప్పించి ఏ సదుపాయాలు ఇవ్వలేదు. ఆయన్ని సామాన్య ఖైదీల మధ్యన ఉంచాలి అన్నటువంటి ఆదేశాలు రావడంతో కావాలని అట్లాగే ఏడిపించారు అన్నటువంటిది వైసీపీ శ్రేణులు చెప్తున్నమాట.